ప్రణయ్ అమృత కేసులో ఒక 4 మాటలు మాట్లాడాలంటే నా తరపు నుంచి చట్టం మన దేశంలో చాలా సమర్థవంతంగా తన పాత్ర పోషిస్తుందని ప్రూఫ్ అయింది ఈ తుది తీర్పు తర్వాత. ఈ తుది తీర్పు కంటే ముందర జరిగిన విషయాల గురించి కూడా ఒక 2 మాటలు మాట్లాడాలంటే, అమృత ప్రణయ్ ప్రేమించుకున్నారు. ప్రేమ అనేది సహజ సిద్ధమైన విషయం కావచ్చు. కానీ ప్రేమించుకున్న జంట పెళ్లి దాకా వెళ్ళాలంటే ఇటువైపు అటువైపు పెద్దల్ని ఒప్పించడానికి కొంతకాలం ఎదురు చూస్తే బాగుంటుందనేది కూడా నా ఒపీనియన్. అయితే ఆల్రెడీ పెళ్ళైన తర్వాత మారుతీరావు తన అల్లుని చంపేశాడు. అది కూడా ఐఎస్ఐ ఏజెంట్లతో చేయగలిపి. అది తను చేసినటువంటి ఘోరమైన తప్పు. అప్పటికి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. తన బిడ్డ కడుపులో ఇంకొక ప్రాణం ఊపిరి పోసుకుంది. అటువంటి సిచ్యువేషన్లో కాస్త సంయమనం పాటించి ఉండాల్సింది మారుతిరావు కూడా. సో అందరూ అనాలోచితమైన పనులే చేశారు ఇక్కడ. అందుకని అందరూ నష్టపోయారు. సో కాబట్టి పెద్దలైనా పిల్లలైనా ఒక పని చేసే ముందర ఆచితూచి వేయాలి ప్రతి అడుగు. కానీ కాకూడదు అది తప్పటడుగు అనేది నా ఉద్దేశం.